మీకో విషయం చెప్తానండి. ఆల్రెడీ ఇది ఒకసారి చెప్పాను. మళ్ళీ మళ్ళీ చెప్పాలనిపిస్తుంది. ఎందుకంటే చాలా బాధగా ఉందండి. నిజంగా బాధగా ఉంది. ఎందుకంటే విషయం తెలిసే నా తల్లిదండ్రులు చాలామంది బాధపడతారండి. ఎందుకంటే మన సొత్తు ఇంకోడు ఎత్తుకెళ్ళిపోతూ మనకి మన ఇంట్లో ఉన్న సొత్తు ఇంకోడు ఎత్తుకెళ్ళిపోతూ మనకి దాంట్లో కనీసం వాటా రాకపోతే మనకెంత బాధగా ఉంటుంది చెప్పండి. మీకు కృష్ణా గోదావరి బేసిన్ లో ఉండే గ్యాస్ ఖరీదు ఎంతో తెలుసా అండి? 167,00,000 కోట్లండి. భారతదేశం అప్పు అంతండి. అది కొన్ని సంవత్సరాల నుంచి వేదాంత గాని, రిలయన్స్ గాని, ఓఎన్‌జీసీ గాని తీసుకెళ్ళిపోతున్నాయి. 12థ్ ప్లానింగ్ కమిషన్ ప్రకారం ఏంటంటే వాటిలో వచ్చే లాభాలు 50% మనకి రావాలి. సో, మనకది ఇవ్వట్లేదండి. దాని గురించి ఎవరు అడగట్లేదు. విషయ పరిజ్ఞానం తెలియక అడగకపోతే పర్లేదు. అందుకే తెలియాలని నేను ఈ విషయం చెప్తున్నానండి. 12థ్ ప్లానింగ్ కమిషన్ ప్రకారం ఏంటంటే మన కృష్ణా గోదావరి బేసిన్‌లో గ్యాస్‌లో మనకు 50% రావాలండి. అది వస్తే చాలండి మన రాష్ట్రం సుభిక్షం అవుతుంది. ఎందుకంటే ఉద్యోగ అవకాశాలొస్తాయి. మన బిడ్డలకి, మనకి సంబంధించిన డబ్బులండి అవి. వాటిని అడిగే హక్కు మనకుంది. సరే ప్రత్యేక హోదా మనం అడగకుండానే ఇస్తా ఉన్నారు. దాన్ని అటకెక్కిచ్చారు. ఇంకా ఎన్నో ప్రామిసులు చేశారు. అవేమీ కుదరట్లేదు. ఇప్పుడేదో ముష్టేసినట్టు పోలవరానికి తర్వాత ఏంటంటే రాజధానికి డబ్బులు ఇచ్చామంటున్నారు. అది కూడా ఏంటంటే చంద్రబాబు నాయుడుకి అవసరం ఉంది కాబట్టి ఇప్పుడు కూడా అది కూడా ఇచ్చారు. గత 10 సంవత్సరాల నుంచి ఏం చేశారు? ఇప్పుడు ఎందుకు ఇస్తున్నారు? సరే పక్కన పెడదామండి. ఇవన్నీ కాదు. మన సొత్తు, మన ఆస్తి మన దగ్గర నుంచి తీసుకెళ్ళిపోతూ ఎవరో ప్రైవేట్ వ్యక్తులు బాగుపడుతూ ఉన్నారే. కొన్ని 5.5 కోట్ల మంది ఆంధ్రులకు సంబంధించిన విషయం అండి అది. మన డబ్బులు మన పిల్లలు చెందాల్సిన డబ్బులు ఎత్తుకెళ్ళిపోతున్న వాళ్ళ దగ్గర నుంచి మన వాటా నిజాయితీగా వాళ్ళ 12థ్ ప్లానింగ్ కమిషన్ ప్రకారం రావాల్సిన వాటాను మనం అడుగుదామండి. సో జస్ట్ ప్లీజ్ హ్యాష్‌ట్యాగ్ చేయండి. వేర్ ఈజ్ మై మనీ అని హ్యాష్‌ట్యాగ్ చేయండి. ప్లీజ్ ఇదొక్కటి ప్లస్ ఈ వీడియోని వీలైనంత వరకు షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై ఆంధ్ర.